సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. సోదర సోదరిమణులారా, గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆసీనులైన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, పుర ప్రముఖులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శుభతరుణాన పూజ్య బాపూజీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ లాంటి దేశభక్తుల త్యాగ నిరతిని స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలుగన్న భారతావనిని నిర్మించడానికి మనమందరము పునరంకితమవుదాం. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరాలు మీ ముందుంచుతాను. ప్రభుత్వం ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 4,14,00,000 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 154,30,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి, అదేవిధంగా ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఈ పథకం వల్ల జిల్లాలో 25,468 మంది పేదలు చికిత్స పొందగలిగారు. ఇందుకు గాను 61,13,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, బడుగు బలహీన వర్గాల ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకి 2,30,483 దరఖాస్తులు స్వీకరించి 100% సర్వే పూర్తి చేయడం జరిగింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల జాబితాను గ్రామ సభలో ప్రవేశపెట్టి అభ్యంతరాలు స్వీకరించడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించడం జరిగింది. మహాలక్ష్మి, నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదు అన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 165,912 మంది వినియోగదారులకు 3,23,000 గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం 9,84,00,000 రూపాయలు సబ్సిడీ అందించింది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 41 కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ చెల్లించి 1,96,860 కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. వ్యవసాయ శాఖ, రుణమాఫీకి అర్హులైన 1,10,934 రైతులకు 921.18 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతు బీమా పథకం కింద ప్రమాదవశాత్తు ఏదైనా కారణం చేత చనిపోయిన రైతుల నామినీ ఖాతాలలో వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 2024-25 సంవత్సరంలో 414 మంది రైతుల నామినీ ఖాతాలలో 20.95 కోట్ల రూపాయలని జమ చేయడం జరిగింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, జిల్లాలో 2024-25 ఖరీఫ్ సీజన్లో 110,471 ఎకరాలలో పత్తి పంట సాగు చేయడం జరిగింది. సుమారు 99,668 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి
వస్తుందని సిద్దిపేట్, బెజ్జంకి, తొగుట, చేర్యాల్, హుస్నాబాద్, గజ్వేల్, కొండపాక, దౌలతాబాద్ మరియు చిన్న కోడూరులలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా 24 జిన్నింగ్ మిల్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పత్తి మద్దతు ధరలో జిల్లాలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 96,496 మెట్రిక్ టన్నుల పత్తిని 55,733 మంది రైతుల నుండి కొనుగోలు చేసి రైతులకు 709.08 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు 2,61,446 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 65,335 మంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో 611.39 కోట్ల రూపాయలను కూడా జమ చేయడం జరిగింది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 7,023 ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. అదేవిధంగా మనకి నాఫెడ్ వారి సౌజన్యంతో మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో 6 ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలు సిద్దిపేట, బెజ్జంకి, దుబ్బాక, చేర్యాల్, హుస్నాబాద్, గజ్వేల్ ఏఎంసీలలో ఏర్పాటు చేయడం జరిగింది. 7 ప్యాక్స్ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర క్వింటాల్కు 6,760 రూపాయల చొప్పున 3,702 మంది రైతుల వద్ద నుండి 4,247 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు గింజలను కూడా కొనుగోలు చేయడం జరిగింది. నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ జిల్లాలో రంగనాయక్ సాగర్, శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి ప్రాజెక్ట్, తోటపల్లి మరియు ఇతర ప్రాజెక్టుల కింద ఇప్పటి వరకు జిల్లాలో 1,37,230 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించడం జరిగింది. అలాగే నూతనంగా గౌరవెల్లి ప్రాజెక్ట్ కింద 1,06,000 ఆయకట్టుతో మరియు ఇతర ప్రాజెక్టుల కింద 4,54,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. 7 ప్యాక్స్ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర క్వింటాల్కు 6,760 రూపాయల చొప్పున 3,702 మంది రైతుల వద్ద నుండి 4,247 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు గింజలను కూడా కొనుగోలు చేయడం జరిగింది. నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ జిల్లాలో రంగనాయక్ సాగర్, శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి ప్రాజెక్ట్, తోటపల్లి మరియు ఇతర ప్రాజెక్టుల కింద ఇప్పటి వరకు జిల్లాలో 1,37,230 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించడం జరిగింది. అలాగే నూతనంగా గౌరవెల్లి ప్రాజెక్ట్ కింద 1,06,000 ఆయకట్టుతో మరియు ఇతర ప్రాజెక్టుల కింద 4,54,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణ పథకం ద్వారా జిల్లాలో 12,230 ఎకరాల విస్తీర్ణంలో 14.82 కోట్ల రాయితీతో 2,652 రైతులకు లబ్ధి చేకూర్చి ఆయిల్ పామ్ విస్తరణ పథకంను అమలు చేయడం జరుగుతోంది. త్రాగునీటి సరఫరా 2023-24 సంవత్సరంలో వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు స్పెషల్ డెవలప్మెంట్ నిధుల్లో 3,63,00,000 రూపాయలతో 147 పనులు చేపట్టబడి పూర్తి చేయబడినవి. స్టేట్ ప్లాన్ 2023-24 పథకం ద్వారా 3,40,00,000 రూపాయలతో 9 పనులు చేపట్టబడినవి. అలాగే 394 కరువు నివారణ పనులను 3,36,00,000 రూపాయలతో చేపట్టి పూర్తి చేయబడింది. రహదారులు మరియు భవనాల శాఖ జిల్లా పరిధిలో 611 కోట్ల రూపాయలతో 148 కిలోమీటర్లలో 13 రోడ్ల పనులు మరియు 6 కోట్ల రూపాయలతో ఒక పై వంతెన నిర్మాణ పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి. సిఆర్ఎఫ్ పథకం ద్వారా 6 రోడ్ల నిర్మాణ పనులు మంజూరై పురోగతిలో ఉన్నవి మరియు మిట్టపల్లి పరిధిలో 55 కోట్ల రూపాయలతో రైల్వే పై వంతెన పనులు మంజూరై పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్ R&D రోడ్లతో పాటు మెదక్, ఎల్కతుర్తి, సూర్యాపేట టు సిరిసిల్ల జాతీయ రహదారుల నిర్మాణం ప్రగతిలో గలవు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వివిధ పథకాల ద్వారా 536 కోట్ల 32 లక్షల రూపాయలతో 2,275 పనులు మంజూరు కాగా
1151 పనులు పూర్తి కాబడి మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. పరిశ్రమల శాఖ జిల్లాలో 20 భారీ పరిశ్రమలు 665 కోట్ల రూపాయలతో పెట్టుబడితో నెలకొల్పబడి 2894 మందికి ఉపాధి కల్పించడమైనది. 13 మధ్య తరహా పరిశ్రమలు 92 కోట్ల రూపాయలు పెట్టుబడితో నెలకొల్పబడి 1425 మందికి ఉపాధి అవకాశం కల్పించడమైనది. మరియు 291 కోట్ల రూపాయలతో 646 చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి 19,688 మందికి ఉపాధి కల్పించడమైనది. టిఎస్ ఐపాస్ విధానంలో 1 ఏప్రిల్ 2024 నుండి 18 జనవరి 2025 వరకు 162 పరిశ్రమలు 1670 కోట్ల పెట్టుబడితో 7,447 మందికి ఉపాధి కల్పించడానికి ఏర్పాటు అవుతున్నాయి. 2024-25 సంవత్సరంకు గాను జిల్లాలో సేవా రంగంకు సంబంధించిన పరిశ్రమలు 20 ఎస్సీ మరియు ఎస్టీ యూనిట్లకు 1,41,00,000 రూపాయల సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో ప్రజలకు వైద్య సదుపాయాలు అందించేందుకు 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 8 బస్తీ దవాఖానాలు, 194 ఆరోగ్య ఉప కేంద్రాలు, 1 జనరల్ ఆసుపత్రి, 1 జిల్లా ఆసుపత్రి, 1 ఏరియా ఆసుపత్రి, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.